హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో నేను స్టిచ్చింగ్ చేసిన మగ్గం వర్క్ బ్లౌజులు నేను ఎలా వర్క్ చేయించాను, ఎలా స్టిచ్చింగ్ చేశాను అన్నది ఈ వీడియోలో చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి ఈ శారీ అండి. ఈ శారీకి బ్లౌజ్ అనేది బ్రొకేట్ వచ్చిందండి. అందుకని శారీలో బ్లౌజ్ వాడకుండా సెపరేట్ క్లాత్ అనేది నేను తీసుకున్నానండి. తీసుకుని దానికి వర్క్ చేయించానండి. వర్క్ కూడా చూడండి, మగ్గం వర్క్ ఎంత నీట్గా ఫినిషింగ్ వర్క్ వేయించాను అన్నది. అంతే నీట్గా మనం స్టిచ్చింగ్ చేసి పర్ఫెక్ట్గా ఫినిషింగ్ లుక్ ఇచ్చామంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. బ్లౌజ్ చూడండి, ఇది పెళ్లి కూతురుదండి, ఎంగేజ్మెంట్ మాట, ఎంగేజ్మెంట్ బ్లౌజు. కట్ అనేది చూడండి ఎంత నీట్గా తిప్పాను అన్నది. హ్యాంగింగ్స్ కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. మనం కట్ అనేది తిప్పేసిన వెంటనే హ్యాండ్ వర్క్ వేయించేస్తే చాలా పర్ఫెక్ట్గా నిలబడుతుందండి. కట్ వర్క్ అనేది ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎలా ఉందన్నది చిన్న కామెంట్ చేయండి. ఇది ప్రిన్సెస్ కట్ అండి. ఫ్రంట్ కూడా ఆల్ ఓవర్ నేను పైపింగ్ ఇచ్చేసానండి. ఫినిషింగ్ అనేది చూడండి, ఫ్రంట్ కూడా ఎంత నీట్గా వచ్చిందన్నది. ఇది ఎంగేజ్మెంట్కి అండి. ఆల్ ఓవర్ పైపింగ్ ఇచ్చేసాను. ఎంగేజ్మెంట్ కాబట్టి తర్వాత కూడా బాగా యూజ్ అవ్వేలాగా నేను 2 ఇంచెస్ అనేది ఖర్చు పెట్టానండి. మగ్గం వర్క్ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ అండి. ఈ శారీకి కూడా శారీలో వచ్చిన పీసు కస్టమర్ ముందే వద్దని చెప్పేశారండి. సెపరేట్ పీస్ తీసేయమన్నారు. ఇది వచ్చేసి ఉప్పాడ శారీ. ఈ ఈ ఉప్పాడ శారీస్లో బ్లౌజ్ అనేది అస్సలు బాగుండదండి. నార్మల్గా కుట్టినా కూడా మనకి పీకిపోతుంది. సో సెపరేట్ బ్లౌజ్ తీసి వర్క్ వేయించాను. వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది నేను హాఫ్ ఫుట్ క్లాత్ తీసుకున్నానండి. కొన్ని ఏరియాలో కాటన్ సిల్క్ అని కూడా అంటారు, హాఫ్ ఫుట్ కూడా అంటారు. ఈ శారీ ఈ బ్లౌజ్ వచ్చేసి మగ్గం వర్క్ చాలా నీట్గా, చాలా ఫినిషింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. డిజైన్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందనేది. హ్యాండ్కి వచ్చేసి ఇలాగ నీట్ ఫినిషింగ్ ఇచ్చారండి. తర్వాత సెంటర్లో వచ్చేసి మనకి ఒక ఫ్లవర్ కమలం తీసుకుని దాన్ని హైలైట్ చేశారండి. అక్కడక్కడ నాట్ వర్క్ కూడా వాడారు. ఫినిషింగ్ లుక్ అనేది చూడండి ఎంత నీట్గా ఉందో. అక్కడక్కడ బుటీస్ వేయించాను. ఫినిషింగ్ లుక్ చూసారా ఎంత నీట్గా. మనం ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తే అంత నీట్గా ఉంటుందండి బ్లౌజు. నేను కంపల్సరీ ఫినిషింగ్ అనేది ఎక్సలెంట్గా ఇచ్చేలాగే చూసుకుంటాను. కంపల్సరీ నీట్ ఫినిషింగ్ వచ్చేలాగే చూస్తానండి ప్రతి బ్లౌజు. ఇక్కడ చూడండి వర్క్ అనేది చాలా నీట్గా హైలైట్గా కనిపిస్తుంది. ఈ కమలం మధ్యన అక్కడక్కడ నాట్ వర్క్ వేసారండి. సెంటర్లో కూడా కొంచెం పికాక్ టైప్లో వచ్చినట్టు వస్తుందండి. ప్రతి బ్లౌజ్కి కూడా నేను 2 ఇంచెస్ ఖర్చు పెడతాను కంపల్సరీ. ఇది ఫ్రంట్ వచ్చేసి షేప్ బ్లౌజేనండి. ఫినిషింగ్ అనేది చూడండి, ఫ్రంట్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఎంత నీట్గా ఉంది అనేది. ఇవి కూడా మ్యారేజ్ బ్లౌజ్లేనండి, కాకపోతే వేరే మ్యారేజ్ వాళ్ళవి. ఫస్ట్ చూపించిన బ్లౌజ్ ఏమో వేరే వాళ్ళదండి, ఇది ఏమో వేరే వాళ్ళది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి. ఇది ఆల్రెడీ శారీ నేను ఇచ్చేసానండి, అందుకే శారీ లేదు. శారీ వచ్చేసి పర్పుల్ షేడ్ అండి. ఆ పర్పుల్ షేడ్ని ఇక్కడ నేను హైలైట్ చేయించాను. అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ వాడాను. ఇది కూడా నేను శారీలో పీస్ కాదండి, సెపరేట్ తీసుకున్న పీసే. అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ వేయించాను. శారీలో వచ్చిన పర్పుల్ కలరు ఇక్కడ నాట్ వర్క్ వేసి ఫ్లవర్స్కి వాడారండి. వర్క్ అనేది ఎంత నీట్గా ఫినిషింగ్ ఉంది. బ్లౌజ్ చూడండి ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా ఉందనేది మనం స్టిచ్చింగ్ చేసిన విధానం బట్టి ఉంటుందండి. మనం ఎంత నీట్గా స్టిచ్చింగ్ చేస్తే అంతే హైలైట్గా బ్లౌజ్ అనేది ఉంటుందండి మంచి లుక్తో. ఇది ఫ్రంట్ కూడా చూడండి, ఇది ఫ్రంట్ కూడా షేప్ బ్లౌజే. ఈ 2 బ్లౌజెస్ ఒకలవేనండి. లుక్ అనేది చూసారా ఎంత నీట్గా ఉందనేది.
ఈ బ్లౌజ్కి కూడా ప్రతి బ్లౌజ్కి నేను 6 హుక్స్ వేయిస్తానండి. అప్పుడే మనం షాప్ ఫినిషింగ్ ఇచ్చినంత లుక్ వస్తుంది. ఈ 6 హుక్స్ వేయించడం వల్ల కూడా మంచి ఫిట్టింగ్ అనేది ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.